ఏసే మార్గం, నేను విడువడు ఎడబాయడు. ఈరోజు దేవుని వాగ్దానం. హల్లెలూయా. అందరికీ ప్రైజ్ లార్డ్ అండి. ప్రతి ఒక్కరికి వెరీ గుడ్ మార్నింగ్. ఎంతమంది అయితే ఉదయకాల వాగ్దానం వింటారో సిస్టర్స్ అండ్ బ్రదర్స్, ప్రతి ఒక్క దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశించునుగాక. మరి ఈరోజు మీ హృదయాన్ని దేవుడు తాకాలని, మీ జీవితంలో అనేక మేలులు జరిగించాలని, దేవుడు మీ కుటుంబ పరిస్థితులు మార్చాలని, మీ జీవితంలో అనేక మేలుతో నింపాలని మనసారా కోరుకుంటూ మరి ప్రతి ఒక్కరికి వెరీ గుడ్ మార్నింగ్ అండి. ఈ ఉదయకాల వాగ్దానం ద్వారా దేవుడు మనని ఎంతగానో బలపరుస్తూ మనని ప్రేమిస్తూ ఆ దేవాది దేవునికి నిజంగా ఈరోజు ఆయన ఒక శక్తి, ఆయన ఒక బలమై ఉన్నాడండి. మనకి తోడై ఉన్నాడు. మన జీవితంలో అనేక అద్భుతాలు దేవుడు జరిగించే దేవుడు. నీ హృదయంలో ఉన్న ప్రతి ఆలోచనలు ప్రతిదీ దేవుడు నెరవేర్చువాడు. కాబట్టి ఎంతమంది ఈరోజు ఈ ఉదయకాల వాగ్దానం వింటున్నారో ప్రతి ఒక్కరి జీవితం మేలు జరిగించేది. ఇంకా మీలో ఏమైనా మేలులు జరగకుండా మీ కుటుంబ పరిస్థితులు ఎవరికి చెప్పుకోలేక మీ హృదయంలో ఆలోచన కలిగి మరి ఏవి నాకు నెరవేరట్లేవు, నేను ఎంత ప్రయత్నాలు చేసినా నా జీవితంలో ప్రతిఫలం లేదని బాధపడుతున్నారా? అయితే రండి, పాల్గొనండి. మరి హైదరాబాద్ ప్రాంతంలో బోడుపల్ ప్రాంతంలో మా చర్చ్ ఉందండి. మరి ప్రతి శుక్రవారం ఉపవాస ప్రార్థన, ప్రతి శనివారం స్వస్థత కూడికలు ఉంటాయి. మరి ప్రతి ఆదివారము మరి 3 ఆరాధనలు ఉంటాయి. ప్రతిరోజు ఉదయకాల వాగ్దానం ఉంటుంది. ప్రతిరోజు ఉదయకాలం లైవ్ కూడా ఉంటుందండి. ఉదయకాల ప్రార్థనలో కూడా మీరు అటెండ్ కండి. మరి ఎప్పుడైతే మీరు సబ్స్క్రైబ్ చేస్తారో, లైక్ చేస్తారో, షేర్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఎప్పుడైతే మీరు బెల్ ఐకాన్ క్లిక్ చేస్తారో నోటిఫికేషన్స్ వస్తాయి. మీరు లైవ్లో పాల్పొందొచ్చు. మీ జీవితంలో మీ కుటుంబంలో దేవుడు గొప్ప అద్భుతం చేయబోతున్నాడు. కాబట్టి ఎంతమంది అయితే ఈరోజు ఉదయకాల వాగ్దానం వింటున్నారో ఈరోజు దేవుడిచ్చే మనకు వాగ్దానం ఏంటంటే యెషయా 49వ అధ్యాయము మరి 16వ వచనము, అరచేతుల మీదనే నేను నిన్ను చెక్కి ఉన్నాను. హల్లెలూయా. ఎవరు చెక్కి ఉన్నారంట అండి? ఈరోజు దేవుడు మరి మీ జీవితంలో అద్భుతం చేసే దేవుడు అండి. ఈరోజు తన అరచేతిలో నేను చెక్కి ఉన్నానంట. నేను నిన్ను అరచేతిలో చెక్కికొని ఉన్నానమ్మా అని చెప్పి ఉన్నానయ్యా అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి ఎంతమంది అయితే ఈరోజు మీ జీవితంలో మార్పులు రావట్లేవని బాధపడుతున్నారు, చింతిస్తున్నారు, ఆవేదన చెందుతూ ఉన్నారండి. ప్రతి ఒక్కరి హృదయంలో ప్రతి ఒక్క మనుషులు ఈరోజు మీరు చూసిన ఈ లైవ్ చూసిన మీరు కూడా, ఈ వాగ్దానం వింటున్న మీరు కూడా ఏమనుకుంటారో, దేవుడు ఈరోజు నన్ను మర్చిపోయాడేమో, ఈరోజు నా ప్రార్థనకి జవాబు రావట్లేదు, నాకు సమాధానం రావట్లేదు అని బాధపడుతున్నావా? అయితే దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడండి. హల్లెలూయా. నా కుమారి, నా కుమారుడా, ఎందుకు నువ్వు దిగులు చెందుతున్నావు? ఎందుకు నువ్వు భయపడుతున్నావు? ఈరోజు నేను కార్యము జరిగించేవాడిని. నేను ఈరోజు మర్చిపోయాను అనుకుంటున్నావేమో. నిన్ను మర్చిపోలేదేమ్మా. నన్ను ఏమంటున్నాండి, అరచేతులు నేను చెక్కి ఉన్నాను. ఏమంటున్నాండి, ఈరోజు నిన్ను అరచేతులు నేను చెక్కుకొని ఉన్నానమ్మా. నేను ఎలా మర్చిపోయాను అనుకుంటావు? ఈ లోకంలో మనుషులు నేను మర్చిపోతుండొచ్చు, ఈ లోకంలో ఎవరైనా నేను మర్చిపోతున్నాడు, కానీ నేను మర్చిపోయేవాడిని కాదమ్మా, నిన్ను మర్చిపోయేవాడిని కాదు అని చెప్పి దేవుడు సెలవిస్తూ ఉన్నాడండి. ఈరోజు నీ జీవితంలో దేవుడు గొప్ప అద్భుతం చేయబోతున్నాడు. ఆశ్చర్యకరుడు, అద్భుతకరుడు అండి మన దేవుడు. హల్లెలూయా. చూడండి, ఈరోజు నీ కన్నీళ్లను మరి చూస్తూ ఉన్నాడంట. ఎందుకంటే తన అరచేతులు నేను చెక్కి ఉన్నాడు కాబట్టి. మరి ఇంకేమంటున్నాండి, మరి ఆయన ఏం చేసిందంట, చెక్కి ఉన్నాడు కదండి. నీ పేరు ఆయన చేతిలో రాయబడ్డదంటే ఎంత ధన్యత అండి. హల్లెలూయా. ఈరోజు దేవుడు నేను ఎంతగానో ప్రేమిస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ వాగ్దానం వింటున్న నీవు నీ జీవితంలో దేవుడు అనేక మేలులతో నింపబోతున్నాడు. హల్లెలూయా. అనేక ఆశీర్వాదాలతో నింపబోతున్నాడు. నీ జీవితంలో అనేక దీవెనలతో నింపబోతున్నాడు. కాబట్టి ఎంతమంది అయితే మరి లైవ్ చూస్తున్న నీవు నీ జీవితంలో కార్యాలు ఆగిపోయాయేమో, మనస్ఫూర్తిగా నువ్వు ప్రార్థిస్తున్నావా? ఈరోజు వేదన చెందుతున్నావా? దేవా, ఈరోజు నా బ్రతికి ఎలా వేసా, నా పరిస్థితి ఎలా వేసా, నేను దేని కొరకు చింతిస్తున్నాను నీకు తెలిసేసి ప్రభా, దేని కొరకు నేను వేదన చెందుతున్నా నీకు తెలిసేసి ప్రభా అని ఎంతమంది అండి ఈరోజు ప్రార్థిస్తున్నారో. అయితే దేవుడు తప్పక మీకు మేలు చేయబోతున్నాడు. హల్లెలూయా. నీ జీవితంలో కార్యం జరిగించబోతున్నాడు. నీ జీవితంలో అనేక అద్భుతాలు దేవుడు చేయబోతున్నాడు. నీకున్న సమస్తాన్ని దేవుడు చూస్తూ ఉన్నాడు. నీ జీవితంలో అనేక ఏదైతే కొదువుగా ఉందో ఆ కొదువ నుంచి విడిపించాలని, నీ కుటుంబంలో శాంతి సమాధానం ఇవ్వాలని కోరుకుంటా ఉన్నాడు. హల్లెలూయా. నా ప్రియ కుమారి కుమారుడా, ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నిన్నంట ఆయన అరచేతిలో చెక్కుకొని ఉన్నాడంట అండి. హల్లెలూయా. కాబట్టి ఆ ధన్యత మనకి ఇచ్చినందుకు ఆ దేవాది దేవునికి వందనాలు చెల్లించుకుంటూ, నువ్వు ఈరోజు ఏమై ఉన్నావో, దేని విషయం చింతిస్తున్నావో, ఎవరు నన్ను రక్షించేవారు లేరు, ఈ లోకంలో నన్ను ఎవరు ప్రేమించట్లేరు, ఎవరు నన్ను అర్థం చేసుకోవట్లేరు అని అంటున్నావా? అయితే దేవుడే నీతో మాట్లాడుతుండే. హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు నీ మొరని నేను ఆలకించాను. ఎందుకంటే నువ్వు నా కుమారుడివి, ఈరోజు నా కుమార్తెవి. ఎందుకంటే నేను నిన్న అరచేతిలో నేను చెక్కి ఉన్నానమ్మా. నువ్వెందుకు దిగులు చెందుతున్నావు? ఈరోజు ఎవరు నా వైపు చూడట్లేరని నేను నీ వైపు చూస్తా ఉన్నా. నేను రక్షించే దేవుడు, నేను విడిపించే దేవుడే.
నేను శోధన, నీ వేదన తప్పించే దేవుడు అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి ఎంతమంది అయితే లైవ్ చూస్తున్న నీవు నీ జీవితంలో దేవుడు గొప్ప అద్భుతం దేవుడు చేయబోతున్నాడు. కాబట్టి ఆయన నీ ఎదుట ఉన్నాడు ఈరోజు. హల్లెలూయా. ఎవరు లేరని నువ్వు బాధపడకు. దేవుడు నీ చింత యావత్తు దేవుడు విడుదల కలిగ చేయబోతున్నాడు. అయితే ప్రార్థించుకుందామా? స్తోత్రం పరిశుద్ధాత్ముడ యేసుప్రభు. ఎంతమంది అయితే యేసయ్యా ఈరోజు ఈ లైవ్ చూస్తున్న వారి జీవితంలో, ఈ వాగ్దానం వింటున్న వారి జీవితంలో నీ యొక్క బలము, నీ యొక్క శక్తి, నీ యొక్క ఆత్మను కుమ్మరించండి యేసుప్రభు. వారి జీవితంలో అనేక మేలులతో నింపండి, అనేక ఆశీర్వాదాలతో నింపండి యేసుప్రభు. మీరే కార్యాలు జరిగించండి. ప్రతి శోధన, ప్రతి వేదన తప్పించండి యేసయ్యా. ప్రతి మంత్రాలు, ప్రతి చీకటి శక్తులు, అంధకార శక్తుల నుంచి విడిపించండి యేసుప్రభా. కేవలం నీ ద్వారానే అవుతుంది యేసుప్రభా, మా వల్ల కాదు యేసుప్రభా. మీరే కార్యాలు జరిగించండి, అద్భుతం జరిగించండి, మేలు జరిగించండి యేసయ్యా. ఈరోజు ఎంతమంది కృంగిపోయారో, నలిగిపోయారో, ఇబ్బందులు పడుతున్నారో, నేను శోధనలు, వేదనలు విడిపించండి యేసయ్యా. వారి కుటుంబంలో శాంతి, సమాధానం ఉండుగాక, నెమ్మది కలిగించండి యేసయ్యా. వారి జీవితంలో అనేక మేలులతో నింపండి, అనేక ఆశీర్వాదాలతో నింపండి యేసయ్యా. స్వస్థత కలిగించండి, విడుదల కలిగించండి యేసుప్రభా. నువ్వే సహాయం దయచేయండి. అద్భుతకరుడా నాయన, ఈ సంవత్సరం అంతా వారిని బ్లెస్ చేయండి యేసుప్రభా. ఎంతమంది బర్త్డేస్, మ్యారేజ్ డే జరుపుకుంటారో వారి జీవితంలో, వారి కుటుంబం గొప్ప అద్భుతం ఇప్పుడే ఈ క్షణం దీవనకరంగా మార్చబడును గాక, ఆశీర్వాదకరంగా మార్చబడును గాక యేసుప్రభా. మేలుతో నింపండి యేసుప్రభా. మీరే కార్యాలు జరిగించండి యేసుప్రభా. మీరే సహాయించండి. ఈ ఉదయకాల సమయంలో వాళ్ళ జీవితాలు మార్చండి. వారి కుటుంబ సమస్యలన్నిటి నుంచి విడిపించి నేను వారి గర్భాలు తెరవబడును గాక. భార్య భర్త సమస్యలు, కోర్టు కేసు నుంచి విడిపించి మంచి బిజినెస్లో లాభాలు దయచండి. మానసికంగా కృంగిపోయిన వారిని, వేదన చెందుతున్న వారు, రోదన చేస్తున్న వారు, నేను ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ సమస్యలు, నేను ఆశీర్వాదం లేక పిల్లల కొరకు వేదన చెందుతున్న ప్రతి కుటుంబాన్ని దర్శించండి యేసుప్రభా. ఈరోజు మీరే కార్యం జరిగించి అద్భుతం జరిగించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు అండి.